ధ్యానం చేసినప్పుడు శ్వాస మీద ధ్యాసతో సాక్షితో ఉంటాం. మరి డే అంతా ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం, సంగీతం వింటున్నాం. ఇప్పుడు కంటిన్యూస్గా ఇంకొకటి కూడా జరుగుతుంది. ఇప్పుడు స్కూల్స్లో కానీ ఎక్కడైనా మనం కూడా పరిశోధన చేసాం ఇన్స్టిట్యూట్లో. ఎప్పుడు కంటిన్యూస్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడుతూ క్లాసెస్ రన్ చేస్తూ ఉండేవాళ్ళం స్కూల్లో. అంటే ఇప్పుడు ఆ మ్యూజిక్ ఉన్నంతసేపు సాక్షిగా ఉంటామా? సాక్షి తత్వాన్ని ప్రాక్టీస్ చేయడానికి ఏం చేయాలి? ఇంకా సాక్షితత్వాన్ని ప్రాక్టీస్ చేయడానికి ధ్యానమేనండి. ఇంకా ఫస్ట్ శ్వాస మీద ధ్యాసే. శ్వాస మీద ధ్యాస ధ్యానం. అసలు ధ్యానం అంటే ఏమిటి అనేదాన్ని గురుగారు చెప్పినట్లుగా నేను కొన్ని పుస్తకాలు చదివాను, ఏ గ్రంథంలోనూ కూడా నాకు కనిపించలేదు. ధ్యానము అంటే చేసేది కాదండి. ఇది కొంచెం అది ఇంపార్టెంట్. చేసేదంతా ఓన్లీ ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. పద్ధతి. ధ్యానం అంటే చేసేది కాదు. ధ్యానం అంటే ఎప్పుడు ఉండేది. నువ్వు కళ్ళు తెరిచినా ధ్యానంలో ఉండాలి, నువ్వు కళ్ళు మూసినా ధ్యానంలో ఉండాలి, ఏ పని చేస్తున్నా ధ్యానంలో ఉండాలి. అంటే వర్తమానంలో మనం ఉండి ఆ పని పట్ల మన పూర్తి సాయశక్తులు ఉంచటమే ధ్యానం. ఎప్పుడైతే అలా ఉంటామో ఆ పని 100కి 100% సక్సెస్ అవుతుంది. దట్ ఈస్ అది చేయడం కోసమే శ్వాస మీద ధ్యాసతో సాక్షిలాగా ఉండడం. వండర్ఫుల్. అందుకే నేను పొద్దుట లేచాను, గంట ధ్యానం చేశాను, మళ్ళీ సాయంత్రం దాకా నా విశ్వరూపాన్ని లోకానికి చూపిస్తానంటే నువ్వు ధ్యానం అంటేనే పాజిటివ్నెస్. ఏది జరిగినా సాక్షిగా ఉండు. ఎందుకని నేను ధ్యానిని, నేను ధ్యానంలో ఉన్నానంటే సాక్షితత్వంగా ఉండాలి. దానికి మొట్టమొదట మనం టెస్ట్ చేసుకోవాల్సింది నేను సాక్షిగా ఉన్నానా లేదా అనేది టెస్ట్ చేసుకునే ఒకే ఒక ఆయుధం నోటి మాట. ఈ నోటిలోంచి వచ్చేటటువంటి మాట నీకన్నా కళ్యాణం ఉండాలి, లోకానికన్నా కళ్యాణం ఉండాలి. అంతేగాని వాళ్ళట్టా వీళ్ళిట్టా అని అన్నావా, నువ్వు 3 గంటలు ధ్యానం చేసావా, 30 గంటలు ధ్యానం చేసావా అనేది అసలు నిరుపయోగం అవుతుంది. వండర్ఫుల్ సార్. సాక్షి తత్వానికి లిట్మస్ టెస్ట్ చెప్పేశారు మీరు. మనం నోటి మీద అదుపు ఉందా, ఏం మాట్లాడుతున్నాం, అదే మనం ఎంత సాక్షిగా ఉన్నామో చెప్తున్నాను. ఈ సందర్భంలో నేను ఎవరిని విమర్శించట్లేదు. ఒకప్పుడు నేను కూడా అదే, ఇప్పుడు కొంతమందిని చూస్తున్నాను నేను. పూజలు వేస్ట్ అంటారు. పూజలు అనేది వేస్ట్, అది చాలా నిరుపయోగం అంటారు. ఓకే, మనం అలా తీసుకుందాం. ఒక సీనియర్ మాస్టర్లు అయ్యుండి స్టేజ్ మీద వాడిట్ట వీడిట్ట అది వద్దు, ఇది వద్దు, ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు అని నువ్వు అందరిని విమర్శిస్తున్నావు. నీ పక్క గదిలో కూర్చుని ఒక ఆవిడి ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని ఆ వెంకటేశ్వర స్వామినో ఎవరినో పట్టుకుని ఏమీ లేకుండా ఏదో పుష్పమో అక్షంతలు అక్కడ వేసుకుని దండం పెట్టుకుంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు గ్రేట్ అని లెక్కేస్తాను మనం? పూజలు కరెక్ట్ కాదు, ఓకే, మెట్టు కాదు అగడతా అని చెప్పాడు మహానుభావుడు. కానీ ఆవిడ ఎవరిని తిట్టట్లా, కూర్చుని హాయిగా తన గోలేదో తను చేసుకుంటుంది. కానీ ఇక్కడ మనం ఇంతకాలం చేసి వాళ్ళట్టా వీళ్ళిట్టా, వీళ్ళకి డబ్బు ఇస్తే తినేశారు, వాళ్ళకి డబ్బు ఇస్తే తినేశారు, జడ్జిమెంట్ చేయడం పెద్ద నష్టాన్ని కదా. అంటే అజ్ఞానంతో చేసే పూజ కన్నా జ్ఞానవంతులు మాట్లాడే మాటే పెద్ద నష్టం చేస్తుంది అన్నారు. అల్టిమేట్ పాయింట్ సార్ ఇది.